వారి నోటి నుండే విందాం. సజ్జల చూర్మా. చూర్మా అంటే రాజస్థానంలో ఉంటుంది కదా, అది స్పెషల్ అన్నమాట. ఇక్కడ మలిదలక చేస్తారు కదా, అది దేశీ నెయ్యిలోనే అవుతుంది అనమాట అంతా. అందుకే దానికి చూర్మా అంటారు అనమాట. అది గోధుమ పిండితో చేస్తారు. నేను మొన్ననే ఎక్స్పెరిమెంట్ చేస్తాను అనమాట అది చేయాలని. నాకు చాలా టేస్ట్గా అనిపించింది. అందుకే దూరదర్శన్ ఛానల్ వాళ్ళకు నేను చూపించాలనుకున్నాను. ఇది చూపిస్తే గిన ఇష్టపడతారేమో అని అనుకుని ట్రై చేస్తున్నాను. నేను ట్రై చేసినాను, వారం అయింది, చాలా బాగుండింది. ఇది సజ్జల పిండి అనమాట. సజ్జపిండి ఇది ప్లేన్ అనమాట. దీంట్లో అంటే రొట్టెలు అయితే గిన పసుపు ఉప్పు ఏమైనా వేసుకొని తీసుకుంటాం, అది ఎల్లో కలర్ వస్తుంది. అందుకే ఇది ప్లేన్గా ఉంది అనమాట. సజ్జల పిండి, ప్యూర్ సజ్జల పిండి ఇది. దాంతోపాటు కొంచెము బియ్యం పిండి, బియ్యం పిండి, దానికి అన్ని సామాగ్రిలు అన్నమాట ఇవి. ఇది విలాయచీ పౌడర్, ఇది బెల్లం, తర్వాత దేశీ నెయ్యి గీ అన్నమాట, తూపు. తర్వాత ఇది మీగడ, పాల మీగడ అన్నమాట. ఇది కలంగడ ఇత్తనాలు అన్నమాట. ఇవి దీనికి మగద్బి అంటారు కదా. ఇది బాదాం తుకుడాలు చేస్తాను అనమాట. ఇది ద్రాక్షలు అనమాట, కిస్మిస్. ఇది కాజు తుకుడాలు. ఇది పచ్చది మనం ఇది ఉత్తి పండ్లు అంటాం కదా, ఉపవాసం నాడు తింటారు కదా, ఖజూర్ పండు. కన్నా ప్యూర్ తెలుగులో ఉత్తి పండ్లు అంటాం అన్న. ఖజూర్ పండు, మెత్తగుండేవి, డ్రై కాదు. అంటే ఇప్పుడు ఇవన్నీ సామాగ్రిలు మనకు కావాలి. కొంచెం నూనె వేసుకుంటాం, ఒక ఇంత నూనె వేసుకుంటాం అనమాట. నూనె వేసుకోండి, నెయ్యి వేసుకోండి, కానీ ఎక్కువ ఇప్పుడు తక్కువనే వాడాలి ఇప్పుడు ప్రస్తుతానికి జనరేషన్లో. అందుకే నేను కొంచెం నెయ్యి తక్కువ వాడి నూనె కూడా వాడుతూ ఉంటాను. ఇంకా ఏం ఫ్రై చేసినా కూడా డీప్ ఫ్రై చేసేది ఉంటే కూడా నేను ప్యూర్ ఆయిల్లోనే నేను చేస్తాను అనమాట, నూనెలోన. ఇంకా మోయ వేసేది, తినేది, వేసుకునేది అంతా దేశీ నెయ్యి వేసుకుంటాం అనమాట. ఇప్పుడు ఇది పిండి వేస్తాను అనమాట. అందాజుగా వేసుకుంటాము, కానీ ఇంకా ఇది ఎందుకంటే చేస్తాం కాబట్టి ఇది కొంచెం చేస్తే జల్దీ అయిపోతుంది అనమాట. అంటే జట్పట్ చేసి అయిపోతుంది అనమాట. దీనికి ఏం నానబెట్టేది అట్లా అవసరం లేదనమాట. ఇది సజ్జల పిండి. ఇంత అందాజుగా ఇంత పిండి వేసుకున్నామంటే ఇది ఇచ్చుకుంటుంది అనమాట. చపాతీలు ఏం చేస్తాం కదా, అది కొంచెం జురి ఉంటుంది అనమాట, మోటా లావుగా ఉంటుంది. ఇది విలేజ్ పౌడర్, బియ్యం పిండి. ఇక్కడ అది విలేజ్ పౌడర్ వేస్తున్నాను. బియ్యం నూనె వేస్తాను. నెయ్యి అనే వేసుకోవచ్చు, నూనె తర్వాత నేను నెయ్యి వేస్తాను. ఇంత మామూలుగా గోధుమ పిండి, బియ్యం పిండి ఏదైనా చేసుకోండి. గోధుమ పిండి ఉంది కాబట్టి అదే పిండి చేసుకోండి. ఇది ఇంతకు ఇప్పుడు కలర్ వచ్చింది చూడండి. అంటే నీళ్ళు వేసి నానపెట్టామంటే ఈ కలర్ ప్యూర్ కదా. దీనికి పసుపు ఏమి వేయలేదు కాబట్టి ఇది చేసుకోవచ్చు, మన ఇష్టం ఎట్లా చేసుకోవచ్చు. బాగా ఉడకాల అంటే లోపల దాకా బాగా ఉడకాలంటే అంటే లేదంటే పిండి మెత్తగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని అంతా పులిలాగా చేసుకొని మనం ఏం పిండి వేసినాం కదా అట్లా పిండి కూడా ఇట్లా కొంచెం త్వరగా వేసుకుంటే ఇట్లనే ఇచ్చుకొని పోతుంది. లాస్ట్లో కొంచెం అట్లా మిక్సీలో వేసుకుంటే నాకు ఒక రౌండ్ అట్లా తిప్పుకున్నామంటే బాగా మనకి ఎంత కావాలో అంత లావ చేసుకుంటే దీన్ని ఒకసారి మిక్సీలో ఇది కొంచెం ఇట్లా చేతితో చేసుకొని టేస్ట్ ఉంటుంది. కొంచెం ఇట్లా నమ్మడానికి కొంచెం ఇట్లా లావగా ఉండాలి ఇట్లా. ఇప్పుడు ఇది తీసుకొచ్చినాను కాబట్టి ఇది పక్కన పెట్టుకున్నాం. తర్వాత ఇది నెయ్యి సామాగ్రి దాంట్లో నెయ్యి, విలేజ్ పౌడర్ పాకంలోనూ కొంచెం వేస్తాను, దీంట్లో కూడా కొంచెం వేస్తాను. ఎందుకంటే ఆఖరి దాకా తింటే దీంట్లో కూడా ఖుష్బు వస్తుంది అనమాట. అందుకే విలేజ్ పౌడర్ దాంట్లో కూడా వేసినాను. ఇది బెల్లం, తురిమిన కొబ్బరి, పాల మీగడ. తర్వాత ఇది మగద్బి, కల్లంగడ పండు బీజం అనమాట. ఇది బాదాం, ఇది కిస్మిస్.
ఇది కాజు, ఓకే. ఇది ఖజూరాలు పండు. ఇది ఇంత నెయ్యి వేసుకున్నాం పాకానికి. ఇప్పుడు ఇది బెల్లం అనమాట. అందాజుగా మనం పిండి ఎంత తీసుకుంటాం కదా వజన్ లెక్క చేస్తే గిన అంత, లేదంటే గిన బౌల్లో అట్లా చేస్తే కదా నాకు ఎక్కువ తిన్నా అట్లనే అలవాటు ఉంది. అందాజుతో నెయ్యిలో బెల్లమే. నెయ్యిలో. ఇప్పుడు దీనికి పౌడర్ వేసి ఉంటుంది కదా ఇలాచీ పౌడర్, ఈ పాకానికి కొంచెం వేసుకుంటే ఇంకా కొంచెం ఫ్లేవర్ ఎక్కువ వస్తుంది. ఇలాచీ పౌడర్. ఇలాచీ పౌడర్. బెల్లం కడిగేటప్పుడు అందులోనే కొంచెం ఇలాచీ పౌడర్ వేస్తాం. అది నెయ్యిలో నెయ్యిలో. ఇప్పుడు అందులో ఏమేస్తుంది? మలై అన్నమాట. మీగడ. మళ్ళీ అంటే ఇప్పుడు ఇది కాగిపోయింది అనమాట. బాగా పాకం ఏమి దీనికి ఏమి వచ్చేసి చూసేది ఏమి ఉండదు. అట్లా ఆల్రెడీ ఇట్లా పాకం వచ్చేస్తుంది అనమాట. అంటే గట్టి పాకం అంటాం కదా అట్లా వచ్చేస్తుంది అనమాట. ఇది కొంచెం స్టవ్ బంద్ చేసుకుంటాను ఇప్పుడు. ఇప్పుడు ఇది తీసి పెట్టింటుంది కదా డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేయాలి. ఖజూరం, కాజు కాజు అన్నీ వేసేసి అన్నీ వేసేసి అంటే మనం ఎంత వేసుకుంటే అంత వేసుకొని తింటే ఎక్కువ వేసుకుంటే ఎక్కువ, తక్కువ వేసుకుంటే తక్కువ. ఇది మాత్రం కొంచెం తక్కువ వేస్తాను నేను. అంటే పిల్లలు కొబ్బరి కూడా చాలా హెల్దీ ఫుడ్ అన్నమాట కదా. పాకం అంటుకునేస్తుంది. పాకం కనపడదు, ఇది నెయ్యినే ఇడుస్తుంది. చూసారా ఎంత తొందరగా ఈ సజ్జల చూర్మా రెడీ అయిందో. సజ్జల పిండితో చేసిండేది స్వీట్ చూర్మా అంటారు దీనికి. రాజస్థానీ స్పెషల్. కానీ అక్కడ గోధుమతో చేస్తారు, ఇది నా స్పెషల్ అనమాట. ఓకే. స్వతంగా ఎక్స్పీరియన్స్ చేసినాను, చాలా బాగా అనిపించింది. అందుకే ఇవి ఇట్లా చేస్తాను. ఇట్లా నెయ్యి ఇట్లా చేస్తాం కాబట్టి ఇది నెయ్యి ఉంటుంది, అందుకే దీనికి చూర్మా అంటారు అనమాట. టేస్ట్ చేస్తాను అనమాట. టేస్ట్ చూసి చెప్పండి ఎట్లా ఉంటుందా. చాలా సూపర్. సజ్జల చూర్మా మొత్తానికి హెల్దీ ఫుడ్ ఉంది. అట్లా పిల్లల కోసం చాలా హెల్దీ. మీరు కూడా ట్రై చేయండి. స్వరాంజలి రుచి చూడు ఈ కార్యక్రమంలో శాంత, నారాయణ్, సంగ వీరు ఈరోజు ఎంతో మంచి మంచి రెసిపీలు మన స్వరాంజలి దర్శకుల కోసం చేసి చూపించారు. అయితే వారికి స్వరాంజలి ఛానల్ తరపున హరిప్రియ సాడీ సెంటర్ వారి తరపున ఈ చిన్ని కానుక.